sure that something is the will of God, we can be sure that God will definitely help us to get there. ఒకసారి ఇది దేవుని చిత్తము అని మనం రూఢిపరుచుకున్న తర్వాత అది మనం పొందటానికి దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. There's this big story in the Old Testament of the Israelites coming out of Egypt. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వచ్చే కథ ఎంతో పెద్దది. They were there as slaves for 430 years. వాళ్ళు అక్కడ 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. But one day God said to them, కానీ ఒకరోజు దేవుడు వారితో చెప్పాడు through Moses. మోషే ద్వారా. You read this in Exodus in chapter 3. నిర్గమకాండ 3వ అధ్యాయంలో దాన్ని మనం చదువుతాం. God said to Moses in verse 15, 3:15, this is what you must say to the sons of Israel. నీవు ఇశ్రాయేలుతో ఈ విధంగా చెప్పాలి. That's what God told Moses to tell them. మోషేతో ఈ విధంగా చెప్పమని దేవుడు చెప్పాడు. Verse 16, 16, gather the elders of Israel together and tell them like this. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి ఈ విధంగా చెప్పు. I will do two things for you. మీకోసం నేను 2 విషయాలు చేస్తాను. Verse 17, 17వ వచనం. number 1, ఒకటేమో I will bring you out of the land and the affliction of Egypt. ఐగుప్తు బాధలో నుండి మిమ్మల్ని నేను విడిపిస్తాను. Then I will bring you into the land of the Canaanite, Hittite and all, which is a land flowing with milk and honey. ఆ తర్వాత పాలు తేనెలు ప్రవహించు దేశములు అనగా కనానీ, హిత్తి, హివ్వీలు వాటిలోకి తీసుకొస్తాను. So there are two promises there. ఇక్కడ 2 వాగ్దానాలు ఉన్నాయి. I will bring you out and I will bring you in. మిమ్మల్ని ఏమో ఐగుప్తులో నుండి బయటికి తీసుకొస్తాను, తర్వాత కనాను దేశములోనికి ప్రవేశింపజేస్తాను. Now when God promises something, దేవుడు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు it should be fulfilled, right? అది నెరవేర్చబడాలి కదా. But the people who heard this message కానీ ఈ వర్తమానం విన్న ప్రజలు never experienced it. కానీ వాళ్ళు అనుభవించలేకపోయారు. How is it God can promise something and you don't experience it? దేవుడు ఒకటి వాగ్దానం చేసిన తర్వాత కూడా దాన్ని ఏ విధంగా అనుభవించలేకపోతాం? That is one of the great lessons we must learn from this story. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం అది. That God can promise you something and it may not be fulfilled in your life. దేవుడు నీకు ఒక విషయాన్ని వాగ్దానం చేసి ఉండొచ్చు కానీ నీవు అనుభవించలేకపోవచ్చు నీ జీవితంలో. That is a mistake that many believers make. అనేక మంది విశ్వాసులు చేసే తప్పది. Oh, God has promised it, so it will take place. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి జరుగుతుంది. I have accepted the Lord. నేను ప్రభువుని అంగీకరించాను. God has promised that he'll take me to heaven. దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడని వాగ్దానం చేశాడు. It may not be fulfilled. అది జరగకపోవచ్చు. You say, how can it be that God has promised is not fulfilled? దేవుడు వాగ్దానం చేశాడు, మరి అది నెరవేర్చకుండా పడకుండా ఎలా ఉంటుంది? See the story written at the beginning of the Bible. బైబిల్ మొదట్లో రాసిన ఆ కథను చదవండి. That God promised them, I will take you out of Egypt, I'll bring you into Canaan. ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చి కనాన్లోనికి ప్రవేశింపజేస్తామని దేవుడే వాగ్దానం చేశాడు. Half of it was fulfilled. సగమే నెరవేర్చబడింది అందులో. The other was not fulfilled. మిగిలిన సగం నెరవేర్చబడలేదు. Why? ఎందుకు? Every promise in the Bible, Old Testament or New Testament, can be fulfilled only if you have faith. బైబిల్లో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ప్రతి వాగ్దానం కూడా నీకు విశ్వాసం ఉంటేనే నెరవేర్చబడుతుంది. So these people had faith that God will bring them out of Egypt. ఈ ప్రజలకు విశ్వాసం ఉంది దేవుడు వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొస్తాడని. How do we know that? మనకి ఎలా తెలుసు? Because they killed a lamb and put the blood on the door. ఎందుకంటే వాళ్ళు గొర్రె పిల్లను చంపేసి రక్తాన్ని ద్వారబంధములకు రాశారు. That was an act of faith. అది విశ్వాసంతో చేసిన పని. And God saw that. దేవుడు దాన్ని చూశాడు. He took those 2,020,000 lakhs of people out of Egypt. 20 లక్షల మందిని ఐగుప్తుల నుండి బయటికి తీసుకొచ్చాడు. Then he had already told them, now all you 20 lakhs people, I'll take you into Canaan. ఈ 20 లక్షల మందిని కూడా ఇప్పుడు నేను కనాన్లోనికి ప్రవేశింపజేస్తానని దేవుడు చెప్పాడు. There they did not have faith. కానీ అక్కడ వాళ్ళు విశ్వాసం కలిగి లేరు. Why they didn't have faith? ఎందుకు వాళ్ళకి విశ్వాసం లేదు? They looked at the Canaanite giants. ఎందుకంటే వాళ్ళు అజానుబాహులైన కనానీయులను చూశారు. In those days, ఆ రోజుల్లో was the land of the people of Canaan more powerful than the people of Egypt? ఐగుప్తులో ఉన్న ప్రజల కంటే కనాన్లో ఉన్న ప్రజలు శక్తివంతులా? No. కాదు. Those days Egyptian army was like American army today. ఆ రోజుల్లో ఐగుప్తు యొక్క సైన్యం ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో అమెరికా సైన్యం లాగా ఉంటుంది. They were the most powerful nation in the world.
ఆ రోజుల్లో అప్పట్లో అతి గొప్ప సైన్యం కలిగి ఉన్న దేశం అది. And Canaan was some small country, like some small country in Africa. ఆఫ్రికాలో ఒక ఉన్న చిన్న దేశం లాగే కనాన్ ఉంది అప్పుడు. So if you can overcome the American army, you think you can't have overcome some small African army? అమెరికా సైన్యం మీద నువ్వు విజయం సాధిస్తే ఆఫ్రికాలో ఒక చిన్న సైన్యం మీద నువ్వు విజయం సాధించలేవా? How is it that they believed that God could deliver them from this mighty superpower called Egypt? అతి గొప్ప దేశమైన ఐగుప్తు సైన్యం నుండి దేవుడు విడిపిస్తాడని వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు. They could not have faith God will help them to overcome the small land of Canaan. కానీ కనాను అతి చిన్న దేశంలో నుండి దేవుడు దానిలోకి ప్రవేశింపజేస్తే వాళ్ళు నమ్మలేకపోయారు. That is the trouble with many believers. అనేక మంది విశ్వాసులతో ఉన్న సమస్య అది. So remember this, that nothing will even if God promises something to you, కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి, ఒకవేళ దేవుడు ఏదైనా మీకు వాగ్దానం చేసినా it won't be fulfilled if you don't believe. ఒకవేళ మీరు నమ్మకపోయినట్లయితే మీకు మీ జీవితంలో నెరవేర్చబడదు. See, it says here, verse Matthew chapter 13. మత్తయి 13. Matthew chapter 13 and verse 58. మత్తయి 13:58. He did not do many miracles there because of their unbelief. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. And in Mark 6 says he could not do some miracles there. మార్కు 6లో ఈ విధంగా చెప్పబడింది, ఆయన చేయలేకపోయాను. That means he wanted to do but he could not do. ఆయన చేయాలనుకున్నాడు కానీ చేయలేకపోయాడు. What is the reason? ఏంటి కారణం? Unbelief. వారి అవిశ్వాసం. But in those 20 lakhs of people, కానీ ఆ 20 లక్షల మందిలో there were two people who believed. ఇద్దరు మాత్రమే నమ్మగలిగారు, Joshua and Caleb. యెహోషువ, కాలేబు. He said those two people will enter the land. ఆ ఇద్దరు కూడా కనాన్లోనికి ప్రవేశించారు. And even though they were 85 years old, God kept them alive. They entered the land. వాళ్ళు 80 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని బ్రతికించాడు, ప్రవేశింపజేశాడు. The land of Canaan is a picture of an overcoming life. కనాను దేశం అనేది జయ జీవితమునకు సాదృశ్యంగా ఉంది. Where there are giants, but all of them can be defeated by the power of God. అక్కడ ఉన్న ఆజానుబాహులు దేవుని యొక్క శక్తి చేత అందరూ కూడా ఓడించబడగలుగుతారు. Turn to 1 Corinthians in chapter 10. మొదటి కొరింథీ 10. He says in verse 1, I don't want you to be ignorant, brothers, of what happened to our fathers. మన పితరులకు జరిగిన సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు సహోదరులారా. They all were baptized into Moses, verse 2, in the Red Sea. రెండవ వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళు మోషేను బట్టి సముద్రంలో బాప్తిజం పొందారు. But verse 5, with most of them God was not pleased. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. Why? ఎందుకు? They laid low in the wilderness because of unbelief. అరణ్యంలో సంహరించబడ్డారు ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు. And this is happened as an example, verse 6, for us. ఇది మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. That means what has happened to those people has happened as an example for us today. వాళ్ళకి ఏదైతే జరిగిందో ఈ రోజు మనకి దృష్టాంతంగా ఉంది అది. That you can come out of Egypt and not enter Canaan. నీవు ఐగుప్తులో నుండి బయటికి రావచ్చు కానీ కనాన్లో ప్రవేశించకుండా ఉండొచ్చు. You can have faith for the forgiveness of your sins, but you may not have faith to have an overcoming. పాప క్షమాపణ కొరకు నీ విశ్వాసం కలిగి ఉండొచ్చు, జయ జీవితం కోసం విశ్వాసం లేకుండా ఉండొచ్చు. What did we see in Exodus 3? Two promises. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం ఎన్ని వాగ్దానాలు చూస్తున్నాం? I 2. will bring you out of Egypt, I will bring you into Canaan. ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, కనాన్లోనికి ప్రవేశింపజేస్తాను. The spiritual meaning is, ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే, I will forgive your sin మీ పాపములను నేను క్షమిస్తాను, and I'll give you victory. మీకు జయ జీవితం I'll అనుగ్రహిస్తాను, deliver you from Satan, మీకు అపవాది నుండి విడిపిస్తాను, and then I will deliver you from your own lusts. ఆ తర్వాత నీ సొంత స్వకీయ దురాశల నుండి నేను విడిపిస్తాను. Once we were children of Satan, ఒకానొకప్పుడు మనం అపవాది పిల్లలంగా ఉన్నాం, just like slaves in Egypt, ఐగుప్తు బానిసల వలె. and God delivered us from that. దేవుడు అక్కడ నుండి విడిపించాడు. If we read the Bible, we know once upon a time we were all children of the devil. మనం బైబిల్ చదివినట్లయితే మనకు అర్థమవుతుంది మనం అందరం కూడా అపవాది పిల్లలుగా ఉన్నాం ఒకప్పుడు. Most of us have received Jesus as our Lord and we have become children of God. ఆ తర్వాత మళ్ళీ అనేక మంది ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాం, దేవుని పిల్లలమయ్యాం. About the Israelites, I asked you a question. కాబట్టి ఇశ్రాయేలును దేవుడు అడిగినట్టు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. Who was more powerful? ఎవరు ఎక్కువ శక్తివంతులు? The armies of Egypt or the armies in Canaan? ఐగుప్తు సైన్యమా, కనాను సైన్యమా? It's like asking today the armies of America or the armies of some small African country. ఈ రోజుల్లో మనం చూడాలంటే అమెరికా సైన్యమా లేక ఆఫ్రికా దేశంలో ఒక చిన్న దేశంలోని సైన్యమా? They had faith that God can deliver us from Egypt, but they could not have faith to go into Canaan. దేవుడు మమ్మల్ని ఐగుప్తులో నుండి విడిపిస్తాడనే విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కానీ కనాన్లోకి ప్రవేశింపజేస్తాడనే విశ్వాసాన్ని వాళ్ళు కలిగి లేరు. You say, how can that be? మరి ఎలా జరుగుతుంది అది? I ask you. మిమ్మల్ని అడుగుతున్నాను నేను. Who is more powerful? ఎవరు ఎక్కువ శక్తివంతులు? The devil అపవాద or the lusts in your flesh? లేక నీ శరీరంలో ఉన్న దురాశల? Your anger.
నీ కోపం, your sexually dirty thoughts, నీ లైంగిక సంబంధమైన మురికి తలంపులు, and other sins in your life. నీ జీవితంలో ఉన్న పాపాలు. Who is more powerful? ఎవరు ఎక్కువ శక్తివంతులు? Satan అపవాద, or those lusts in your flesh? లేక నీ స్వకీయ దురాశల? Definitely Satan. తప్పకుండా అపవాదే గొప్పవాడు. But Jesus delivered you from Satan. కానీ యేసుక్రీస్తు ప్రభువు అపవాది నుండి నీకు విడుదల దయచేశాడు. That is the bigger superpower in the world. ఈ లోకంలో ఉన్న అతి గొప్ప శక్తివంతమైనది Not your lust, the devil. నీ స్వకీయ దురాశలు కాదు, అపవాది. God delivered you from it. దేవుడు దాని నుండి నిన్ను తప్పించాడు. Why are you not believing that he can deliver you from your lust? మరి ఎందుకు దేవుడు నీ స్వకీయ దురాశలను విడిపించగలడు అని నువ్వు నమ్మట్లేదు?